బాబు జగజీవనరావు 39వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కసుకొత్తు ఆదన్న, వైఎస్ఆర్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ రవీంద్రనాథ్ రెడ్డి, పేరాం ప్రసన్న, దాసరి కరుణాకర్, మాదాస్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగండి, వెనకాల ఖాళీ ఏంది రానాయన జోహార్ జగజ్జీవనరావు గారు, జోహార్ జగజ్జీవనరావు గారు, జోహార్ జగజ్జీవనరావు గారు. మీ పక్క రండి, వాళ్ళు వేసే వాళ్ళని రాస్వామి సరట నిల్చారా, ఒకసారి అట్ట నిల్చారా. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుని చూపిన బాటలో పార్టీ కూడా నడుస్తుందని, మా అందరికీ మార్గదర్శనమని, ఆయన ఆశయాలని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అమ్మ జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, చుండూరు రవి గారు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా అప్పట్లో ఆయన స్వతంత్ర సమరయోధుడిగా కూడా ఉంటూ రాజకీయాల్లో కూడా క్యాబినెట్ హోదాల్లో కీలకమైన పదవులు అనుభవించారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండో పాక్ యుద్ధంలో ఆయన చేసిన కృషి ఎంతో మనందరికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా వ్యవసాయ మంత్రిగా, ఉప ప్రధానిగా అనేక పదవులు అనుభవించారు. అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మహనీయుల్ని మనందరం వారి ఆశయాలను ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్టు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి, ప్రముఖ ఎముకల కీల శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ చాపల వంశకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి, డాక్టర్ శానాల ధీరజ్, డాక్టర్ షేక్ లాల్, జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు. మనలో అడుగుతామంటే దాన్ని మార్చాము. ఒక సండే ఇటు, ఇంకో సండే ఇటు ఆల్టర్నేట్. సో మనం మస్ట్ సెప్టెంబర్లో వస్తాం. ఆ టైంకి మనం ఈ బిఎంపీ టెస్ట్ కూడా ఇక్కడ పవర్ పిచ్చి చేయించబడుతుంది. సో నాకు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టైంకి ఏదైనా ఆల్టర్నేట్. మీ ఏజ్ 63 ఉంది కాబట్టి మనకి మినిమం పర్ డేకి 1500 మిల్లీగ్రామ్స్ క్యాల్షియం కావాల్సి ఉంటుంది. 1500 షుగర్ ఏమైనా ఉందా సార్?
ఏం లేదు, బాగానే ఉన్నాను, పర్ఫెక్ట్గానే ఉన్నాయి. బ్లడ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, హీమోగ్లోబిన్. ఆకుకూర బాగా తీసుకోండి. ఐరన్ టాబ్లెట్ ఒకటి రాశాను, 1 మంత్ వాడిని సరిపోతుంది. దాన్ని బట్టి ఏ ఏజ్కి ఎంత కాల్షియం కావాలి, ఏ ఫుడ్లో ఎంత కాల్షియం ఉన్నది, కాబట్టి దీన్ని ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది, ఇంకెవరికైనా కానీ. తర్వాత మళ్ళీ మన ఈ క్యాంప్ నెక్స్ట్ మంత్ రంగరాక్ష ఆఫ్ 5 మంత్ సెప్టెంబర్లో మళ్ళీ ఎక్కడ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే. పాదాల మంటలు కానీ బాగుందండి సార్. తిన్నారు కాబట్టి 139 ఇస్ నార్మల్, ర్యాండమ్ షుగర్ బీపీ కూడా ఏమి లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒంగోలు మామిడిపాలెం చెరువు మీద మొదటి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వాకింగ్ మిత్రుల కోసం. మనం ప్రతి నెల కూడా మొదటి ఆదివారం ఫిక్స్డ్గా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి చెరువు మీద నిర్వహించాం. దాన్ని ఈరోజు ఇటు మామిడిపాలెం చెరువుకి మార్చడం జరిగింది. ఇక నుండి కూడాను ఒక నెల అటు ఒక నెల ఇటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అనేక మంది మిత్రులు కూడాను ఇక్కడ మామిడిపాలెం చెరువు మీద పెట్టమని పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోరిక మీద ఈ చిన్న మార్పుని చేయడం జరిగింది. ఈ మంత్ ఇప్పుడు ఆగస్టులో, జూలైలో మనం ఇక్కడ మామిడిపాలెం చెరువు మీద పెట్టాము. నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అనమాట. ఆగస్టులో రంగరాజు చెరువు మీదకి వెళ్తుంది. సో ఇది ఈ కాన్సెప్ట్. ఈరోజు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని మన వాకింగ్ మిత్రులందరూ కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని ఉపయోగించుకోవడం జరిగింది. మన నడక కూడాను ప్రతిరోజు కనీసం ఒక 10,000 అడుగులు నడిస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు దూరం అవుతాయి. ఉదయాన్నే నిద్రలేసిన కాంచి పడుకునేంత వరకు కనీసం 10,000 అడుగులు అనేవి నడక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ డైలీ చూసి మనం బీపీ, షుగర్లు, థైరాయిడ్ లాంటి వాటిని కూడాను, తర్వాత అనేక లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి, బ్రెయిన్ షార్ప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరూ కూడాను, మిత్రులందరూ కూడాను ఈ 10,000 అడుగులు నడవడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మన మామిడిపాలెం చెరువు దగ్గర ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ క్యాంప్లో మనకు బీపీ, షుగర్, అలాగే మనకు బిఎండి పరీక్ష, తర్వాత పాదాల స్పర్శకు సంబంధించిన పరీక్ష, పల్స్ ఆక్సిమీటర్ పరీక్ష, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ప్రతి నెల మనం మొదటి ఆదివారం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు వాకింగ్ అనేది ప్రతిరోజులో 10,000 అడుగులు నడిస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మెయిన్గా స్త్రీలలో, ఉమెన్స్లో ఎక్కువగా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ మార్నింగ్ వాకింగ్ అనేది మనకు అలవాటు చేసుకుంటే చాలామంది ఈ మెన్స్ట్రువల్ అబ్నార్మల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఋతుక్రమంలో వచ్చే అబ్నార్మాలిటీస్ని కానీ వీటన్నిటిని కూడా మనము వీలైనంత వరకు మనం మందులు వాడకుండానే మనము ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ ఒక 10,000 అడుగులు నడిస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి నెక్స్ట్ సెప్టెంబర్ ఈ కార్యక్రమం మళ్ళీ చేద్దాం. ఫ్రీ క్యాంపు అందరూ ఉపయోగించుకోవాలని. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైద్య విద్యార్థులపై దాడి అమానుషమని, దీనికి సంబంధించి సోమవారం వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలిసి వినతిపత్రం అందించడం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం నాయకులు వేముల శ్రీకాంత్, సయ్యద్ ఖాదర్ బాషా, యూత్ నాయకులు రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చారు ఎవరు? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు క్లాసెస్ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నా కానీ
మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాసింది. ఏం లేఖ రాసిందంటే మాకు ఈ 750 మంది విద్యార్థులకి అడ్మిషన్స్ ఇవ్వద్దు. ఏ రాష్ట్రమైనా ఏం కోరుకునేది? మెడికల్ కాలేజీ సీట్లు మమ్మల్ని పెంచండి అని కోరుకునేది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుకుందంటే 750 సీట్లు కూడా మాకు వద్దు, దీని తర్వాత మేము ఇస్తాము, నోటిఫికేషన్ ఇస్తాము, ప్రైవేటీకరణ పీపీపీ విధానం అనేది ఒక విధానం తీసుకొచ్చింది. ఈ 40 ఇండస్ట్రీ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అనుమానం రాకుండా ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పీపీపీ విధానాన్ని ఏ రాష్ట్రం ప్రోత్సహించలేదు. అంటే ప్రతి రాష్ట్రం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలు కాకుండా కొత్త మెడికల్ కాలేజీలు ఏమైనా వస్తాయో వాటికి ఆ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మన రాజశేఖర రెడ్డికి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కాలేజీలు స్థాపించి దాంట్లో 5 కాలేజీలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి. మిగతా కాలేజీలు 80% పూర్తయినాయి. పూర్తయిన కాలేజీలు 80% దాని చిన్న పనులు చేయించుకొని క్లాసెస్ స్టార్ట్ చేయాల్సింది పోయి 5 కాలేజీలు ఉన్న కూడా తీసేసి ఈ విధంగా చేయటం ఎంత రాష్ట్ర దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మీరే ఆలోచించాలా. ఈ కూటమి ప్రభుత్వం ఎంత హీనంగా ప్రవర్తిస్తుందంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా అన్నీ తానే వ్యవహరిస్తున్న లోకేష్ బాబు ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేశాడు. ఎట్లా అంటే అన్ని క్లాసెస్ గతంలో స్కూల్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అందరం చూస్తున్నాం. అంత దుర్మార్గంగా, అంత నీచంగా, నిర్దాక్షిణ్యంగా తీసేశాడు. ఈ వారం మన ఎన్టీఆర్ యూనివర్సిటీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగండ చైతన్య ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లా విద్యార్థులందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నా పేరు ముల్లంగి రవీంద్రారెడ్డి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఏంటంటే, నిన్న జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండ, వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళ బట్టలు చినుగుతున్నా కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద వాళ్ళని లాక్కుంటూ వెళ్తున్నటువంటి దౌర్జన్యకాండని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద పిల్లలకి వైద్య విద్యని పూర్తిగా దూరం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందంటే అది ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం అందే. 17 మెడికల్ కాలేజీలని కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ రన్నింగ్ చేయడానికి రెడీగా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళి మాకు అసలు వద్దు మెడికల్ కాలేజీలు అని చెప్పి వైద్య విద్యని దూరం చేసి తీసుకెళ్ళి మాకు వద్దని లేఖ రాసిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వం డబ్బులతో, గవర్నమెంట్ డబ్బులతో కట్టిన కాలేజీలను తీసుకెళ్ళి కార్పొరేటోడికి అప్పచెప్పి మీరు సంపాదించుకోండి, నా రాష్ట్రంలో ఉన్న ఏ పేద విద్యార్థి చదవాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా సంపాదించుకోండి అని చెప్పి కార్పొరేట్ని పెంచి పోషిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడతా ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసుకున్నా, ఏ కాలేజీ వ్యవస్థ చూసుకున్నా ఈరోజు కార్పొరేట్ పరం తప్ప ఎక్కడా కూడా గవర్నమెంట్ పరంగా ఏ స్టూడెంట్కి కూడా లబ్ధి చేకూరినటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితిని ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు పట్టుకున్న ఈ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి హీనంగా, దారుణంగా దీన్ని దిగజార్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు కటా శంకర్ ఆధ్వర్యంలో స్థానిక 23 డివిజన్ గానుగుపాలెంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండ్ర రవిబాబు, కాంతి కుమార్, కార్పొరేటర్ ఇమ్రాన్, 23 అధ్యక్షుడు కృష్ణ, పేరం ప్రసన్న తదితరులు బాగున్నారు. కార్యక్రమానికి విచ్చేతులుగా ఇచ్చేసినటువంటి
మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మేరు రవిబాబు గారికి, ప్రతిపక్షాలలో గొంతు ఎత్తు ఉంటే ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని జైలు పెట్టడము, కేసు పెట్టడము, వాళ్ళకి 19లో మన గవర్నమెంట్ రావడం జరిగింది. మనందరం ఎంత 10 ఏళ్ళు కష్టపడ్డామో మనందరం అనుకున్నాం గవర్నమెంట్ రంగంలో మనందరం మంచి జరుగుతుంది. కానీ ఎవరైతే హార్డ్ కోర్ జగనన్న ఫ్యాన్స్, అదేవిధంగా అప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు ఉన్నారో వాళ్ళ పార్టీ కోసం ఎంతమంది కష్టపడ్డామో అందులో నేను కూడా ఒకరిని. 5 ఏళ్ళు మనకి ఏమి మంచి జరగలేదు. కొంతమంది జరిగినాయి. ఎవరైతే ఈ నియోజకవర్గంలో మన 10 ఏళ్ళు 2014-19 కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి 14 వరకు కానీ ఎన్ని కార్యక్రమాలు, మరి ధర్నాలు అయితే, రాష్ట్ర రోజులు, ఎన్నో కార్యక్రమాలు మనం పార్టిసిపేట్ చేశాం. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మనందరం కూడా ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా మనకి అంత మంచి జరగల. తర్వాత అనుకోకుండా మరి జగనన్న మొత్తం మీద ఆయన ఏదైతే మేనిఫెస్టోలో ఆయన చెప్పిన విధంగా గవర్నమెంట్ రంగాలనే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎక్కువగా వాళ్ళే చేతి ఊపులు కుల వృత్తులు చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఏదైతే ఆయన ఇచ్చాడో మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా భావించి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు తూచా తప్పకుండా పాటించడం జరిగింది. అప్పుడు సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్లు పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఎవరైతే ఆ ఇంట్లో ఏ పథకానికి అర్హులో కూడా వాళ్ళకే తెలియదు. నిజంగా ఈ వాలంటీర్ పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఆ పథకాలు వచ్చేటట్టు చేయటం జరిగింది. కానీ తర్వాత ఈ ఎన్డీఏ కూటమి ఎలక్షన్ ముందు అనేక హామీలు ఏదైతే జగనన్న పేదలకు చేశారో వాటికన్నా 2-3 హామీలు ఇవ్వడం జరిగింది. అవి అమలు కాని హామీలని వారికి తెలుసు. అయినా కూడా అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు మరి సంవత్సరం దాటిపోయి జగనన్న ఇచ్చిన ప్రతి ఇంటికి ఆయన అప్పుడు ఏదో ఒక రకంగా ఒక్కో ఇంటికి కనీసం ఎట్లా తీసుకున్నా కూడా పేదలకి 1 లక్ష నుంచి ఒక్కొక్క ఇంటికి అయితే 2-3 లక్షలు కూడా సంవత్సరానికి వచ్చిన పరిస్థితి. అప్పుడు ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం నుంచి ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా పథకాలు రాకపోగా వాళ్ళు సూపర్ 6 అని పెట్టి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు కరెక్ట్గా నెరవేర్చకుండా అప్పుడు ఏదైతే పెన్షన్లు 3000 ఇచ్చేటప్పుడు జగనన్న ఎంతైతే ఖర్చు పెట్టాడో అంతే ఖర్చు ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. అయితే 4000 చేశారు. కానీ దాని ద్వారా ఎవరైతే కొంతమందిని అనర్హులుగా ప్రకటించి వాళ్ళకి కరెంటు బిల్లు అని తర్వాత ఇంకోటి అని చూపించి వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఆ గ్యాస్ దీప పథకం అన్నారు. వాటిల్లో కూడా నిజమైన అర్హులకి అయితే వాళ్ళు ఇంకా ఎంతోమందికి ఇవ్వాలి. కానీ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వటం. అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనాన్ని పెట్టారు, అమ్మఒడి. ఇప్పుడు జగనన్నను చూసి దాన్నే పేరు మార్చి పెట్టడం జరిగింది. ఇంటికి ఎంతమంది ఉన్నా కూడా మేము ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే చాలామందికి అందల ఎవరికో పేదోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఒక వ్యతిరేకత కలిగించారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరూ గుర్తుండాల, పనిముట్లు ఇచ్చేవాడు. వడ్డర్లకి పారా పలుగు, రజకులకి ఇస్త్రీ పెట్టా, లేకపోతే మంగళ షాప్ వాళ్ళకి ఇవన్నీ కిట్టు, అట్లా ఏ కుల వృత్తులకి తట్ట బొట్ట, మేదర్లకి వాళ్ళ సామాన్లు ఇవి ఎందుకు ఇచ్చేవాడు తెలుసా? వీటిని కొట్టారు. ఏ కమిషన్ లేకుండా మనకి ఈదలుచుకునేదో, మనకి ప్రజలకు ఆయన ఏ వర్గానికి ఈదలుచుకున్నాడో అది నేరుగా మన అకౌంట్లో డబ్బులు వేశాడు. ₹1 లంచం అవకాశం లేకుండా. తెలుగుదేశం ఏం చేస్తుంది? పనిముట్లు అంటే ప్రతి దాంట్లో పావుల కమిషన్ తినొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఎవరు నీతి పరులు, ఎవరు అవినీతి పరులు? అదేవిధంగా కాలేజీలకి డబ్బులు కొట్టేవాళ్ళు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పాతకాలం అంతా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లని కానీ కాలేజీలకు కొట్టేవాళ్ళు. కాలేజీలు కొట్టేవాళ్ళు కాలేజీలలో పోయి లంచం ఇస్తే, సచివాలయంలోనూ ఆ మంత్రి కాడ లంచం ఇస్తే, మా కాడ ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, ఇంత డబ్బులు రావాలని వాళ్ళు చేతులు తడిపితే కాలేజీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు హాజరైనా హాజరు కాకపోయినా అక్కడ 100 మంది పిల్లల పేర్లు రాసుకుంటారు, 60 మంది 70 మంది పిల్లలు ఉంటారు. 100 మంది కింద ఈ లిస్టు తీసుకెళ్ళి ఒక 20 మంది నువ్వు తీసుకొని 80 మంది నాకు అని అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అది చేయలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా అంశాలు ఉండకూడదని చెప్పి డబ్బులు వృధా కాకూడదని నేరుగా పిల్లల తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాడు. ఎవరిది నిజాయితీ, ఎవరిది అవినీతి మనం అర్థం చేసుకోవాలి. డబ్బులు ఇస్తుంటే అంటే ప్రభుత్వ పరిపాలన నేరుగా మీకే డబ్బులు కొడితే మీరే తోచింది కొనుక్కోండి, మీ వ్యాపారాలు చేతి పనులు చేసుకుంటున్నాం, కూరగాయలు బండి పెట్టుకున్నాం, లేకపోతే చిన్న చితక వ్యాపారం చేసుకుంటున్నారు. నడి వయసు ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళు ఏదన్నా పనికి పోతే ఆడవాళ్ళు కూడా ఏదన్నా ఇంటికాడ బట్టలు కుట్టుకోవచ్చు, మిషన్ కొనుక్కోవచ్చు, లేదంటే ఒక 3 గుడ్లు కొనుక్కొచ్చి అమ్ముకోవచ్చు. అదే ఒక్క నిమిషం అందరు చూడండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా కూడా రమ్మన్నావే, బిజీగా ఉన్నా. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. మాదిగ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన మాదిగ మహామేళాను నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవన్లో బీడీఎస్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రావినతుల కోటి మాదిగలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తీసుకుంటే పక్కన పెట్టాలి. నవీన్ ముందుకు రా. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జయప్రదం చేయండి జూలై 7న ఒంగోలులో జరుగు మాదిగ మహామేళాను. జయప్రదం చేయండి జూలై 7న ఒంగోలులో జరుగు మాదిగ మహామేళాను. జయప్రదం చేయండి జూలై 7న ఒంగోలులో జరుగు మాదిగ మహామేళాను. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జయప్రదం చేయండి ఒంగోలులో జరుగు 7న మాదిగ మహామేళను. పెద్దలందరికీ సామాజిక నమస్కారాలు. గత 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి అండదండలుగా ఉంటూ పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు అందించిన సహకారానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూలై 7కి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. 1994 జూలై 7న మన జిల్లా నాగులపల్లిపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఏర్పడి 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ మహామేళా పేరుతో సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభను జయప్రదం చేయడం కోసం రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రధాన నాయకత్వం మరియు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు అందించినటువంటి శ్రేయోభిలాషులు, ప్రజాస్వామికవాదులు, మానవతావాదులు, మేధావులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 30 ఏండ్ల పోరాటంలో 94లో ఎంఆర్పిఎస్ యుద్ధం ఏర్పడితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడంలో చొరవ చూపడం జరిగింది. అయితే 97లోనే జీవో నెంబర్ 68, 69 పేరు మీద ఎస్సీ వర్గీకరణ జీవోని తీసుకురావడం, మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో రద్దు చేయడం, మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలనే దృక్పథంతో గవర్నర్ ఆర్డినెన్స్ వేసి ఆ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఎస్సీ వర్గీకరణ 1999 నుండి
2004 వరకు అమలు జరగడానికి కారణమైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే 2004 సంవత్సరంలో మా సోదరులు ఇక్కడ హైకోర్టుకు వెళ్ళిన విధంగానే ఈవీ చిన్నయ్య అనేటువంటి మా సోదరుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదని, అది పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని 341 ఆర్టికల్ను ఉదహరిస్తూ ఆనాడు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. 2004 నుంచి దాదాపు 2024 వరకు అంటే 2 దశాబ్దాల పాటు మాదిగలు కూడా మాదిగ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నట్టు నాయకత్వం నేల విడిసి సాము చేసిన విధంగా పార్లమెంటులో చట్టం చేయాలనే పేరు మీద దాదాపు 20 సంవత్సరాల పాటు పోరాటం చేయడం జరిగింది. ఈ 20 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు జైలు పాలవడంతో పాటు ఆత్మ బలిదానాలు తీసుకున్న విషయం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి గాంధీ భవన్ ఘటనలో సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, వాళ్ళతో పాటు ఎంఆర్పీఎస్ నడిపినటువంటి ప్రత్యక్ష పోరాటంలో భారతీ మాదిగ లాంటి వాళ్ళు ఎంతో మంది అసువులు వాసి అమరులైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కానీ పార్లమెంటులో చట్టం కాలేదు. కానీ 2004లో వర్గీకరణ రద్దయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్లో వర్గీకరణ అమలవుతూ ఉంటాం. పంజాబ్లో కూడా వర్గీకరణ వ్యతిరేకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించి అక్కడ కూడా వర్గీకరణ రద్దు చేయించడం జరిగింది. కానీ వర్గీకరణ పట్ల సానుకూల దృక్పథం ఉండబడినటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం దాదాపు 2011 నుంచి 2024 వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణ మిశ్రా గారితో కూడినటువంటి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2004లో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని, ఎస్సీలో ఉండబడినటువంటి కులాల్లో బలవంతుడిని బలహీనుడిని ఒక చోట కూర్చోబెట్టి ఫలాలు పెడితే బలవంతులు ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉంది కనుక బలహీనుడు నష్టపోతాడు. కాబట్టి 2004 నాటి తీర్పుని పునఃసమీక్షించి వెనకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పని అభిప్రాయపడుతూ ఆనాడు 5 జడ్జీలు, ఈనాడు 5 జడ్జీలమే కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక దీని మీద ఉన్నత రాజ్యాంగ ధర్మాసనాన్ని 7 సభ్యులతోనూ 9 జూలై 7 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఎస్ఎం కాలేజ్ నుండి ర్యాలీ బయలుదేరి చర్చ్ సెంటర్ ప్రకాశం భవనం మీదుగా నెల్లూరు బస్టాండ్ ఉండబడినటువంటి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మాదిగ మహామేళ సభ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలతో పాటు ప్రజాస్వామికవాదులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 సంవత్సరాల మాదిగల ఆశని, ఆకాంక్షని, కలని నెరవేర్చినటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తూ జరుగుతున్నటువంటి మాదిగ మహామేళ మహాసభను జయప్రదం చేయడానికి వేలాదిగా తరలి రావాల్సిందిగా